దేవుని ఆత్మ ఎప్పుడైతే కోరుకుంటామో, ప్రభు ఆత్మ ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు ఏం జరుగుతుంది? న్యాయమైన జీవితం వస్తుంది, ప్రేమకరమైన జీవితం వస్తుంది, విశ్వాసంతో కూడిన జీవితం వస్తుంది. ఈ లోకంలో ఎట్లా జీవించాలో ఆ జీవితాన్ని మనకు నేర్పుతుంది పరిశుద్ధ ఆత్మశక్తి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి ఆ పరిశుద్ధాత్మను మనం కోరుకున్నప్పుడు న్యాయమైన జీవితాన్ని జీవించగలము, న్యాయమైన జీవితం జీవించి న్యాయంతో బ్రతకగలము. ఆ న్యాయం చాలండి. దేవుడు న్యాయం ఉంటే, మనలో న్యాయమైన జీవితం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే దేవుడు మన దగ్గరే ఉంటారు. దేవుడిని కోరుకోవాలంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరే ఉండాలంటే, దేవుడు మనకి దగ్గరగా ఉండాలంటే, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, మనం విశ్వాసవంతమైన జీవితంలో కొనసాగించాలంటే, మనం ప్రేమ జీవితంలో కొనసాగించాలంటే మరి దేవుడితో ఉండాల్సిందే, ప్రభుతో ఉండాల్సిందే, పరిశుద్ధాత్మ మనలో ఉండాల్సిందే. పరిశుద్ధాత్మ లేని వాడు ఎవరు కూడా దేవునికి దగ్గరగా ఉండలేడు. ప్రియులారా, ఇదే ఒకటే గుర్తు. ప్రియులారా, పరిశుద్ధాత్మను ఎప్పుడైతే కోరుకుంటావో, ప్రభు ఆత్మను ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు యేసయ్య నీ దగ్గరే ఉంటారు. పిలిస్తే వస్తారు, అసలు పిలవకపోయినా వస్తారండి. ఎందుకు? యేసయ్య నీ దగ్గర ఉన్నాడుగా. అర్థమైందా? యేసయ్య నీ దగ్గర ఉన్నారు కాబట్టి, అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంది కాబట్టి, ప్రభు ఆత్మ నీలో ఉంది కాబట్టి, నువ్వు పిలవపోయినా ప్రార్థన చేయకపోయినా నీ దగ్గరే ఉంటాడు. ఆయన ఎక్కడికి పోడు, ఆయన నిన్ను వదిలిపెట్టడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను పరిశుద్ధాత్మను కోరుకున్నాను. నేను ఎక్కడ దేవుడు తప్పేదట్లు చేయలేను, ఎక్కడ తప్పలా. అట్లాగే దేవుని అందే జీవిస్తూ వచ్చాను. పిల్లరా, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దేవుని యొద్ద నుంచే వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని అందు విశ్వాసంతోనే మనం జీవించాలంటే ప్రియులారా, దేవుని అందే నమ్మకంగా మనం జీవించాలంటే ప్రియులారా, దేవుని అందే మనము సమాధానకరమైన జీవితంగా జీవించాలంటే దేవుడు మనలో ఉండాల్సిందే. దానిలో అనుమానం వేయలేదు ప్రియులారా. ఎప్పుడైతే యేసయ్య మనలో లేడో, ఎప్పుడైతే యేసయ్య మనలో ఉండడో అప్పుడు నువ్వు సమాధానకరమైన జీవితం ఇంట్లోనే ఉండదు, బయట ఉండదు, ఎక్కడ ఉండదు. అంతే, దానిలో మొహమాటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అందుకని మొట్టమొదటిలో మత్తయి సువార్త 6:33 6:33లో 6వ అధ్యాయం 33వ వచనంలో ఏమని? నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు చెప్పారు. ఆయన ఇప్పుడు ఆయన రాజ్యాన్ని సొలొమోను వెతకబట్టే న్యాయంతో పాటు ఆత్మతో పాటు ఈ లోక అంతస్తును కూడా ఇస్తున్నానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.